Hi friends, this is Prithvi. Welcome to day 64 of Microsoft Power Platform 108 days job preparation series. ఈ రోజు అయితే మనం క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ అండ్ రోల్ అప్ ఫీల్డ్స్ కి డిఫరెన్స్ ఏంటి ఇన్ మోడల్ ట్రైన్ యాప్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూస్ కి ఖచ్చితంగా అడుగుతారు అండ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. సో ఫస్ట్ క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫుల్ నేము 3 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. మీరు ఇప్పుడు ఫుల్ నేమ్ అనేది ఒక క్యాల్కులేటెడ్ కాలం అనుకోండి, కాలం అన్న ఫీల్డ్ అన్న ఒకటే. సో క్యాల్కులేటెడ్ ఫీల్డ్ అంటే సో ఫుల్ నేమ్ అనే దాంట్లో మనకి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎప్పుడైతే ఫిల్ అవుతాయో మనకి ఇక్కడ రెండు కలిపి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో ఇది క్యాల్కులేటెడ్. సో క్యాల్కులేట్ బేస్డ్ ఆన్ అదర్ ఫీల్డ్స్ వాల్యూస్ అని మీనింగ్. సో మీరు ఇక్కడ ఈజీగా ఇఫ్ కండిషన్స్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ అండ్ బేస్డ్ ఆన్ దట్ యాక్షన్స్ గా మీరు రాసుకోవచ్చు. సో ఈజీగా మీరైతే ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ రోల్ అప్స్. సో రోల్ అప్ అంటే ఇది అగ్రిగేషన్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక డేటా ఉంది, సో ఇప్పుడు ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ 10 రికార్డ్స్ లో మీరు ఇప్పుడు సమ్ కావాలి. సో సమ్ ఆఫ్ దిస్ కాలం. ఓకే, సో ఈ కాలం యొక్క అన్ని వాల్యూస్ ని సమ్ చేసి రిజల్ట్. సో క్యాల్కులేట్ అని క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. సో ఇలా సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్ ఇలాంటివన్నీ మీరు అగ్రిగేటెడ్ ఫీల్డ్స్ అంటారు. సో అగ్రిగేషన్స్ అన్ని మీరు రోల్ అప్స్ ద్వారా మీరు చేయొచ్చు. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్ గా మారాలనుకుంటే మీకోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.